నిన్ననే ముగిసిన పార్లమెంట్ సమావేశంలో జీరామ్జీ బిల్లుని లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించినాయి. ఈ జీరామ్జీ బిల్ అంతకుముందున్న మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశపెట్టామని చెప్పేసి చెప్పారు. ఈ కొత్త బిల్లు ఇది దాని స్థానంలో ప్రవేశపెట్టింది కాదు, దాన్ని నాశనం చేసి మొత్తం ఉపాధి పథకాన్ని రద్దు చేసేదానికి ఉద్దేశించి ప్రవేశపెట్టిన బిల్ ఇది వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళకి ఉపాధి కల్పించే హక్కు దిశగా ఇంతకుముందు బిల్లు ఉంది. ఇది ఆ పాక్షికమైన హక్కును కూడా రద్దు చేసి ఇది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసేదాగా దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే గతంలో అడిగిన వారందరికీ పని కల్పించాలి అనే ఉద్దేశంతో గత బిల్లు ఉండేది. అంటే డిమాండ్ బేస్డ్, ఎంత డిమాండ్ బాధ్యత వహించే స్కీము. ఈ స్కీమ్ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్గా ఈ సందర్భంలో మార్చేశారు. రాష్ట్రాలకి ఏ రకమైన అధికారం బాధ్యత లేకుండా చేశారు. బాధ్యత లేదంటే నిర్ణయాలకి బాధ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఖర్చుకు మాత్రం రాష్ట్రాలకు ఉంది. అంటే ఈ చట్టం అనేది కేంద్రం పెత్తనాన్ని పెంచేదానికి, కేంద్రీకరించేదానికి ఉద్దేశించబడింది. రాష్ట్రాలకు ఉండే బాధ్యతలనే తప్ప దానికి హక్కులను కానీ అవకాశాలను కానీ పూర్తిగా లేకుండా చేసింది. అలాగే ఈ బిల్లులో గతంలో సంవత్సరం మొత్తం మీద 365 రోజుల్లో ఏ రోజు ఏ పని అడిగినా పెట్టాలి అని చెప్పేసి ఇది ఉంది. ఇప్పుడు సంవత్సరంలో 60 రోజుల పాటు పని నిషేధించారు ఈ పథకం కింద. ఎందుకు నిషేధించామంటే వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా, కూలీల కొరత లేకుండా నిషేధించామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది బోగస్సు. దీనికి ఆధారం ఏమి కేంద్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పుడు వరకు పరిశోధనలు చేసిన అన్ని పరిశోధనలు ఈ పథకం మూలంగా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మూలంగా వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం కలగలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. ఈ బిల్లు చర్చల సందర్భంలో ఆ పరిశోధనలన్నీ అనేక మీడియాల్లో వచ్చినాయి. అది తప్పు అని చెప్పేసి ప్రభుత్వం వరకు ఇప్పుడు చెప్పలేదు. ఈ పరిశోధనలో ప్రభుత్వ సంస్థలు చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ పరిశీలన చేస్తే తాము చేసే తప్పుడు పని సమర్థించుకునేదానికి బోగస్ వాదన చెప్పినట్టుగా కనిపిస్తుంది. అలాగే మరొక వాదన ఏంటంటే ఈ పథకాన్ని అమలు జరిపిన దాని మూలంగా కూలీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, పని వాళ్ళ కొరత ఎక్కువ అవుతుందని చెప్పేసి వాదన ఉంది. ఇది కూడా ఏ పరిశోధన రుజువు చేయలేదు. ఈ పథకం మూలంగా ఎక్కడా కూలీ రేట్లు పెరగలేదు. గత 12 సంవత్సరాల్లో కూలీ రేట్ల వివరాలన్నీ మీడియాలో వచ్చి కూలీ రేట్లు స్టాగ్నేషన్ అయింది. మొత్తం దేశంలోనే కూలీ రేట్లు కానీ వేతనాలు కానీ ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు స్టాగ్నేట్ అయినాయి, పెరిగింది ఎక్కడా కనపడలేదు. ఒక సంవత్సరం కొద్దిగా పెరిగిన, ఇంకో సంవత్సరం పడిపోయిన సందర్భం. దశాబ్దం మొత్తం చూసుకుంటే యావరేజ్న స్టాగ్నేట్ అయింది. మరి కూలీ రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి 60 రోజులు మేము పెరుగుతున్నాయి కాబట్టి 60 రోజులు మేము నిషేధిస్తున్నామని చెప్పేసి వాదన కూడా బోగస్ వాదన. కాబట్టి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు వాళ్ళు ఈ రకంగా ఇంకాస్త ఎక్కువ గ్రామీణ పేదలని దోచుకోవడానికి, ఇంకాస్త ఎక్కువ సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉంటే కూలీ రేట్లను ఇంకా మరింత తగ్గించేదానికి వీలుగా చేసినట్టు తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం చేసినట్టు కనపడట్లేదు. ఇంతకుముందు 90-10% నిష్పత్తి ఉండేది. 90% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేది. ఇప్పుడు దాన్ని 60-40గా మార్చింది. ఈ 60-40లో కూడా ఇంతకుముందే చెప్పినట్టు నార్మేటివ్ అలొకేషన్, అంటే డిమాండ్ని బట్టి అలొకేషన్ కాదు, నార్మేటివ్ అలొకేషన్. ఈ నార్మేటివ్ అంటే ఏమిటో చెప్పలా. అంటే కొలబద్దలు పెడతారు. మీ దారిద్ర్య రేఖ ఎంత ఉన్నారు, మీ జనాభా ఎంత ఉన్నారు, మీ జిఎస్టిపి ఎంత ఉంది, కాబట్టి మీకు ఎంత కేటాయిస్తామని చెప్పేసి నార్మేటివ్ అలొకేషన్ అని చెప్పేసి ఇట్ ఈజ్ నాట్ నార్మేటివ్ అలొకేషన్, ఇట్స్ ఏ పొలిటికల్ అలొకేషన్. వారి రాజకీయ అవసరాలను బట్టి ఈ కేటాయింపులు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ని పూర్తిగా ఒక రాజకీయ స్కీమ్గా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు, ఒక పొలిటికల్ స్కీమ్గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఇంతకుముందు వేతనాలు చెల్లింపులో ఆలస్యం అయితే పెనాల్టీ ఉండేది. ఈ పెనాల్టీని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఒకవేళ పెనాల్టీ వేసి ఏమైనా వేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. ఇంతకుముందు కేటాయింపుల్ని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది, ఇప్పుడు ఖర్చు అయిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ల మీద తీవ్రమైన భారం మోపే పద్ధతిలో స్కీమ్ ఉంది. అందుకనే సిపిఎంగా మేము భావిస్తుంది ఏంటంటే ఈ స్కీము ఏదో మంచి మార్పులు తెచ్చిన స్కీమ్ అని చెప్పి అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ స్కీమ్లో అంతకుముందు 100 రోజుల పాటు మాత్రమే పని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు ఈ స్కీమ్లో 125 రోజులు గ్యారెంటీ చేస్తామని చెప్పారు. అది చాలామందికి అంకెల భాగాన్ని పెంచారని చెప్పి అనుకుంటున్నారు. వాస్తవంగా మేము 200 రోజులు అడుగుతున్నాం, 25 రోజులు
ముష్టి తప్ప వాస్తవం కాదు. 25 రోజులు కూడా గ్యారెంటీ ఏమిటి? ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో 100 రోజులు యావరేజ్ని ఎవరికి ఇవ్వాలి? 50 రోజులే. 100 రోజులనే 50 రోజులు మాత్రమే అమలు జరుపుతున్నప్పుడు 100 రోజులు 125 రూపాయలు చేసాం మీకు ఏదో చేస్తున్నామని చెప్పడం అంటే ఒక మోసపూరితమైన ఒక ట్రిక్ తప్ప, మొత్తం ఈ స్కీమ్ని ధ్వంసం చేస్తున్నాం అనే దాన్ని మర్చిపోయేట్టు చేయడానికి, మోసం చేసేదానికి చెప్పిన స్కీమ్ తప్ప ఇంకోటి కాదు. అందుకనే దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం భావించింది, అందరినీ కూడా ఆ రకంగా కోరింది. దీన్ని ఉపసంహరించేదాకా పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అయితే ఈ సందర్భంలో రాష్ట్రంలో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ సరేదని దీన్ని ప్రతిపాదించిందే బీజేపీ. మరి తెలుగుదేశం జనసేన వైఖరి ఏమిటి? తెలుగుదేశం పూర్తిగా సమర్థించింది, కానీ ఉపన్యాసంలో మాత్రం రాష్ట్రాల మీద భారం పడుతుంది కొద్దిగా, దీన్ని మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని మాకు సహాయపడాలని చెప్పారు. అంటే మీ రాష్ట్రానికి ఒక్కదానికి సహాయం చేసి సరిపోద్దా? మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదా? అంటే ఈ బిల్లు పాస్ అయితే మంచిదే కానీ మాకు కాస్త దానం చేయండి అన్నట్టుగా ఉన్నది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారం. అంటే ఇక్కడ ప్రజల్ని ఏదో తెలుగుదేశం వారు కొద్దిగా ఏదో మినహాయింపులు చెప్తున్నారని అనిపించాలి, అక్కడ మోడీ గారిని ప్రసన్నం చేయాలి, సంపూర్ణంగా మద్దతు చేసేట్టు ఆ రకంగా తెలుగుదేశం వ్యవహారం ఉంది. ఇక జనసేన సరే మోడీ గారి కన్నా ముందే పెద్ద మోడీ గారు, ఈయన చిన్న మోడీ గారు కాదు, మోడీ కన్నా పెద్ద మోడీగా ఈయన కనిపిస్తున్నాడు. అందుకని దాన్ని సంపూర్ణంగా ప్రశంసిస్తూ అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్పి పరిస్థితి, అది వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాస్త గట్టిగా విమర్శించవచ్చు, గట్టిగా వ్యతిరేకించవచ్చు. మరి వైఎస్ఆర్ పార్టీకి ఆ గట్టితనం ఎక్కడ పోయింది? మోడీని చూస్తే ఏమైనా వణుకొస్తుందా ఇంటి వీళ్ళకి? ఈ బిల్లుని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం, ఇది మాకు నష్టం అని చెప్పే ధైర్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి లేకుండా పోయింది. ఆ మాట అనకుండా మీరు సెలెక్ట్ కమిటీకి పంపించండి, అక్కడ చర్చించండి అని చెప్పేసి ఆ రకంగా మినహాయింపులుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దురదృష్టం ఏంటంటే కొత్త ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఏమిటంటే ఈ 3 రాజకీయ పార్టీలు ఉండడమే. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, తీవ్రమైన నష్టం చేస్తున్నా, మనకు హక్కులుగా రావాల్సిన వాటి కూడా గట్టిగా మాట్లాడలేని, అడగలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉండడమే మనకి తీవ్రమైన నష్టం. అది ఈ చట్టం సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది. ఎప్పటికైనా వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది వీరికి వారికి అని కాదు, ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ విషయాలు శ్రీనివాసరావు గారు చెప్తారు. అటువంటి నేపథ్యంలో దీని మీద ప్రజలకు సంబంధించిన దీని మీద గట్టిగా వ్యవహరించకపోవడం అనేది క్షంతవ్యం కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను.